నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు కోడిగుడ్డు ఎండు చేపల కూరని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఎక్కడా కూడా నీసు వాసన రాకుండా రుచి చాలా అద్భుతంగా, మసాలాలు ఏవి వాడకుండా కూడా ది బెస్ట్ కర్రీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ కోడిగుడ్డు ఎండు చేపల కర్రీని ఎలా తయారు చేసేసుకోవాలో చూసేద్దామా? ముందుగా స్టవ్ని ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని దాంట్లో 2 టీ స్పూన్స్ దాకా కూడా నూనెను వేసుకుని, నూనె వేడెక్కిన తర్వాత ఈ సైజులో ఉన్న 15 ఎండు చేప ముక్కల్ని శుభ్రంగా కడుక్కుని దీంట్లోకి వేసుకోవాలి. ఇది పండుగప్ప ఎండు చేప అండి. దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కనీసం 5 నిమిషాల పాటు అలా సిమ్లో అటు ఇటు తిప్పుతూ వేయించుకోవడం వల్ల దీంట్లో ఉన్న నీచు వాసన అంతా కూడా ఇప్పుడు పోయి మనం కూర వండుకున్నప్పుడు రుచి బాగుంటుందన్నమాట. కలర్ ఏం మారవసరం లేదండి. 5 నిమిషాలకి మంచి వాసన వస్తూ ఉంటుంది. నీచు వాసన అంతా పోయి అప్పుడు వీటిలన్నిటిని కూడా వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. కావాలనుకుంటే ఇదే కడాయిలో కూడా కంటిన్యూ చేయొచ్చు, పర్వాలేదు. కొద్దిగా నీచు వాసన ఉందనుకున్నా కూడా, కానీ అస్సలు వాసన ఏమీ వద్దు, మనకి మంచి అరోమా రావాలనుకుంటే ఈ కడాయి కానీ ఈ నూనె కానీ వాడకుండా మరొక కడాయిని పెట్టుకుని దాంట్లోకి మరొక 2 టీ స్పూన్ల దాకా కూడా నూనెను వేసుకుని, అలానే ఒక 1/2 టీ స్పూన్ అంతా పసుపు వేసుకుని, ఒక 2 చిటికేళ్ళంతా ఉప్పు కూడా వేసుకుని, ఈ పసుపు ఉప్పు అంతా కూడా నూనెలో కలిసేంత వరకు ఒక్కసారి అటు ఇటు బాగా తిప్పేసుకుని స్టవ్ని సిమ్లో మాత్రమే పెట్టుకుని శుభ్రంగా ఉడికించుకుని నాట్లు పెట్టుకున్న కోడిగుడ్లన్నిటిని కూడా దీంట్లోకి వేసుకుని అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. నాట్లు ఒక 2-3 చోట్ల పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. ముందు కోడిగుడ్లు వేయగానే ఈ పసుపు అంతా కూడా వాటికి చుట్టూరు పట్టేంత వరకు కూడా ఒక్కసారి అటు ఇటు తిప్పుకొని ఆ తర్వాత సిమ్లో పెట్టుకుని అన్ని వైపులా కూడా మంచి రంగు వచ్చేంత వరకు కూడా వేయించుకోండి. ఈ విధంగా కోడిగుడ్లు వేగిన తర్వాత వీటిని కూడా మరొక బౌల్లోకి తీసేసుకోండి. ఇలా కోడిగుడ్లు ముందు వేయించుకుని కర్రీలోకి వేసుకోవడం వల్ల రుచి ఇంకా పెరుగుతుందన్న విషయం మర్చిపోకండి. ఇప్పుడు అదే కడాయిలోకి మరొక టీ స్పూన్ లేదా 2 టీ స్పూన్ల నూనెను వేసుకుని ఇప్పుడు దీంట్లోకి 3 మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలు, అలానే 2-3 పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలా కట్ చేసుకుని దీంట్లోకి వేసుకుని ఉల్లిపాయలు బాగా మెత్తగా మగ్గేంత వరకు కూడా మగ్గించుకోండి. ఉల్లిపాయలు ఈ కూరలోకి బాగా మెత్తగా మగ్గితేనే రుచి బాగుంటుందన్న విషయం మర్చిపోకండి. ఇప్పుడు దీంట్లోకి 2 లేదా 2.5 టీ స్పూన్ల దాకా కూడా కారం, అలానే చాలా తక్కువ ఉప్పు వేసుకోండి. డౌట్ ఉండే వాళ్ళు ఉప్పు ఫస్ట్ వేయకుండా లాస్ట్లో వేసుకున్నా కూడా సరిపోతుంది. ఎందుకు అంటే ఈ ఎండు చేపలో ఉప్పు ఉంటుంది కాబట్టి అది సరిపోవచ్చు, సరిపోకపోతే చూసుకుని వేసుకోండి. ఇలా ఉప్పు కారం వేసిన తర్వాత 2 నిమిషాలు సిమ్లో మగ్గించిన తర్వాత 3/4 గ్లాస్ నీళ్లు పోసుకుని ఆ నీళ్ళని హై ఫ్లేమ్లో ఇలా మరగనివ్వండి. ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్ టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ముందుగా వేయించి పెట్టుకున్న కోడిగుడ్లు, అలానే వేయించి పెట్టుకున్న ఎండు చేప ముక్కలన్నింటినీ కూడా వేసుకుని ఒక్కసారి ఇదంతా కలిసేలా కలిపేసుకుని మూత పెట్టుకుని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో దీన్ని దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోండి. మధ్యలో చెక్ చేసుకుని ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోండి. దీంట్లోకి ఎటువంటి మసాలా వేయవలసిన అవసరం లేదు. కన్సిస్టెన్సీ చూసారు కదండి, ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర వేసేసుకుని మరొకసారి అటు ఇటు కలిపేసుకుని స్టవ్ని ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే కోడిగుడ్డు ఎండు చేపల కూర రెడీ అయిపోతుంది. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.